సో భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశంలో కుల గణనను వ్యతిరేకిస్తోంది. నేను ఇప్పుడు భారతీయ జనతా మీరు పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోలేదని రెన్యూ చేసుకో కానీ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. నాదెండ్ల భాస్కరరావు గారు కూడా మాట్లాడుతున్నారు. నాకేం చెప్పలేదు వాళ్ళు. ఎప్పుడు నన్ను స్టేట్మెంట్ ఇవ్వమని కానీ అలాంటి కానీ ఎప్పుడు వాళ్ళు చెప్పారు. వాళ్ళు మీకు చెప్పకపోవచ్చు, బట్ అదే ఐడియాలజీని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను వాళ్ళు అలా అంటున్నారని కూడా నాకు పూర్తిగా స్టడీ చేయలేదు. నేను ప్రైమ్ మినిస్టర్ గారు నన్ను అడిగితే జాయిన్ అవ్వమంటే మొహమాటం చేత పెద్ద మనిషి కదా ప్రైమ్ మినిస్టర్ అడిగాడు అని చేరాను. కానీ అక్కడ నేనే యాక్టివ్గా లేనే. ఎప్పుడు యాక్టివ్గా లేదు. ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదే. నేను ఎప్పుడూ యాక్టివ్గా లేను. ఎందుకంటే ఆయన ఎందుకు అన్నాడో ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మళ్ళీ మనం కలవాలా. అప్పుడే 2-3 సార్లు కలిసా. నా భావాలు తర్వాత నేను కొన్ని కమ్యూనికేషన్స్ అవి ఇచ్చా. అవునా? ఆ కమ్యూనికేషన్స్ ఆయనకి అందని కొన్ని నేను చెప్పిన సలహాలు బాగా ఉన్నాయని చెప్పి రాశాడు నాకు. సూపర్. ఓకే. అట్లా అంతవరకే కానీ ఈ పార్టీ డైలీ న్యూసెన్స్ ఉంటారు. నేను ఇప్పుడు ఈ వయసులో ఎందుకు నాకు నాదెండ్ల భాస్కరరావు గారి పైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్న సందర్భంలో కూడా మీరు ఎప్పుడు బయటకు వచ్చి నేను ఇలా కాదు అని ఎవరికి ఎక్కడ స్టేట్మెంట్ ఎప్పుడు బట్ కులకరణ అంశానికి సంబంధించి మాత్రం నేను బయటకు వచ్చి మాట్లాడాల్సిందే, నేను చెప్పాల్సిందే అని ఎందుకు అనుకుంటున్నారంటే నాకేంటో అరకిల్లాగా ఏదో ఆ పెద్ద మనిషి సంఘటితం చేసి వీళ్ళు ఎంతో పాడు చేసుకుంటారేమో. అసెంబ్లీలో ఉపన్యాసాలు చూసినా ఇదినంత చిల్లరగా ఉన్నాయి. ఇదేమిటా, ఎవడో ఒక పెద్ద మనిషిగా ముందుకు రావట్లేదు, మాట్లాడట్లేదు, మనం కదిలి చూద్దామని చెప్పి ఒక అటెంప్ట్ చేస్తాం. ఓకే. ఎవరో ఒకరు పెద్ద మనిషిగా మాట్లాడాలి అంతే. కానీ ఇందులో నాకేమి స్వార్థం ఉంది ఇందులో నాకు. అట్లా చెప్తే ఏదన్నా ఆలోచన చేస్తాను. మీరు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు కాదు, ఏ రాజకీయ ప్రయోజనం లేదు, ఏ పదవి ఆశించట్లేదు. ఎవళ్ళు దెన్ ప్యూర్లీ ఏ పార్టీ వాళ్ళు నన్ను అడగలేదు కూడా. ఉన్నారా ఇంట్రెస్ట్గా అడిగితే జాయిన్ అవ్వడానికి? అడగలేదు ఎవరు. అడిగితే ఇంట్రెస్ట్గా ఉన్నారా? ఏ పార్టీ నన్ను అడగలేదు. అడిగితే నేను వాళ్ళకి తెలుసు కదా నేను ఎక్కడ పని చేయట్లేదు అని చెప్పి అడగరు. బట్ మీరు కోర్ నాదెండ్ల భాస్కరరావు గారు అంటే మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏం చేసినా మాకు గుర్తొచ్చేది ఈజ్ ఏ కాంగ్రెస్ బ్లడ్. సహజం కదా. కాంగ్రెస్ బ్లడ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ స్పెంట్ మై టైమ్ దేర్. న్యాచురల్లీ ఈజ్ ఏ కాంగ్రెస్ మ్యాన్ అని అంటారు. ఇప్పుడు ఆవిడ పార్టీలో ఆవిడ షా గారి దగ్గర చేరినా కాంగ్రెస్ మ్యాన్ గారే చేరారు. అందులో ఓ పత్రిక ఆయన అన్నాడు, ఎందుకంటే మీకు ఇప్పుడు 84 ఎందుకు లేనిపోయిందని చెప్పాను అన్నాడు ఒక ఆయన. అంటే ప్రైమ్ మినిస్టర్ పెద్ద మనిషి అన్నాడు కదా, ఆయన మనసులో ఏముందో అని చెప్పి చేరుతున్నాను అయ్యా. అంతేగాని నేను ఏదో ఆశించి కాదు. 5 ఏళ్లలో ఆయన మనసులో ఏముందో బయటికి చెప్పలేదా? చెప్పలా నాకు. ఎక్కడైనా గవర్నర్గా వస్తుంది అలా నేను ఎప్పుడు అటెంప్ట్ చేయలేదు, అడగలేదు ఆయన్ని. ఆయన ఏమన్నా మనసులో పెట్టుకున్నాడేమో మనకు తెలియదు అనేది. అంతేగాని ఎవరిని నేను ఒక్క షాని కలిసినప్పుడు మాత్రం ఆయన షాని ఒకసారి చూడన్నాడు. చూసి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆంధ్రాకి తీసుకోమని అడిగాడు. ఓ రియలీ గ్రేట్. ఓకే. ఈ వయసులో అలాంటి పనులు చేయకూడదండి. హర్షించరు, లేడీస్ హర్షించరు, మెన్ హర్షించరు. 40-90 ఏళ్ళలో నేను పోయి పార్టీ అని చెప్తే ఎగతాళి చేస్తారు. హర్షించేవాళ్ళు సార్ మిమ్మల్ని. ఎవరు మీ పైన ఎవరికి కోపం లేదు. అదే కానీ అలాంటి పని వద్దని చెప్పి. కానీ మీ గురువు గారు అంటే మిమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చెన్నారెడ్డి గారు. మంచివాడు చెన్నారెడ్డి గారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్. ఇప్పటికీ చాలా మంది చెప్తుంటారు తెలుగు రాష్ట్రాలను పాలించిన ముఖ్యమంత్రులు అంత కమాండ్ లీడర్ ఇంకెవరు లేరు. ఏ లాంగ్వేజ్ మీద కమాండ్, ఈవెన్ బ్యూరోక్రసీ, ఫైల్స్ కూడా అట్లా ఫైల్స్. సో అటువంటి మీ గురువు అనొచ్చు ఆయన్ని? ఆయన గురువు కాదు, బట్ గురువు, మెంటర్. మీ మెంటర్ ఆయన. సో ఆయన 2 రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. తమిళనాడు చేస్తే తప్పే లేదు, ఉత్తరప్రదేశ్ చేశారు. తప్పే లేదమ్మా, తప్పే లేదు. కానీ నన్ను వాళ్ళు అడగాలి. మీ గురువు గారు లాగా, మీ మెంటర్ లాగా మీరు కూడా ఒకసారి రాజ్భవన్లో ఉందామేమో అనే నన్ను ఆయన అడగలేదు. నేను కూడా అది ఏది నాకు ఏదైనా పని చూడండి అని చెప్పి నేను ఎప్పుడు అడగరుగా, మీ పర్సనాలిటీ కదా అడిగే. ఎప్పుడు ఎందుకు భగవంతుడు ఏదైతే పిల్లలు చూసుకుంటాను, నా దాన్ని నేను హాయిగా రెస్ట్ తీసుకుని తిరుగుతున్నాను. బట్ యు ఆర్ ఆస్పైరింగ్ సంథింగ్? నో. ప్రైమ్ మినిస్టర్ చేరమనంటే ఆయన ఉద్దేశం ఏదో ఉండుంటుంది, ఎట్లా సలహాదారుడో ఏదో దీంట్లోనో ఏం ఉపయోగించుకోవాలనుకున్నాడో అనే భావన ఉంది నాకు. అంతేగాని ఈ పొజిషన్స్ నేను ఇప్పుడు నా నోటి మీద అడగలేదు, వాళ్ళేవాళ్ళు. సో గవర్నమెంట్ నా సర్వీసెస్ ఎక్కడో యూటిలైజ్ చేయాలనుకుంటోంది, సో సర్వీస్ చేద్దాం
అనే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏంటో నా ఉపయోగం ఇంకో ఉందంటే దేశానికి చేయొచ్చు కదా. డెఫినెట్గా చేయాలి. మళ్ళీ తప్పే ఉందన్నారు నథింగ్. నేను తయారు చేయలేం కదా మీ అది ప్రైమ్ మినిస్టర్, అందరూ పెద్ద పొజిషన్ కదా ఆయన. ఆయన వచ్చి ఇది చూడు నాయన అని చెప్పంటే చేస్తాం. తప్పే ఉంది అందరూ. నథింగ్ రాంగ్, నథింగ్ రాంగ్. ఓకే. అక్కడ పార్టీలకు సంబంధం లేదు. లేదు కదా, లేదు. పార్టీలకు బట్ యు ఆర్ మోర్ ఎలిజిబుల్ దెన్ మెనీ చాలా అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే మాకు చెప్పిన మాట సార్ అక్కడ వాళ్ళందరికీ చెప్పాడు. అసలు ఆయన కదా పార్టీ పెట్టింది, కరెక్ట్, ఇదేంటి ఇది ఎట్లా అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కనుక ఆయన అభిప్రాయం ఏదో ఉండి మీరు చేరండి పార్టీలో అని అడిగాడు. ఓ పెద్ద మనిషి అడిగాడు కదా, అందులో పంపించాడు షాని. అభిషా నెంబర్ 2 హీస్ ఆల్సో మోర్ పవర్ఫుల్ దెన్. పంపించాడు. అందుకనే ఫోన్ చేశాడు. కనుక అందుకోసం చేరినా కానీ రెన్యూ చేయలేదు. ఎందుకు మనకి ఆయనే పెద్ద మనిషి అవాడు అన్నాడని చేయడం, మనమే యాక్టివ్గా పని చేయం అక్కడ. ఎందుకు ఉన్న బర్డెన్. గవర్నర్ లాంటి పోస్టులు మీలాంటి పెద్ద మనుషులు ఉంటే ఆ పోస్టులు కూడా గౌరవం వస్తుంది, డెఫినెట్గా రెస్పెక్ట్. అది ఏదో ఇక వాళ్ళు ఏం పడతారో ఏమిటో మనకి. నేను నా నోటమిటి నేను ఏది వాళ్ళు నాకెందుకు.